అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పదమూడు సంవత్సరాల నివృత్తి గుండెపోటుతో చనిపోయింది. అందరితో కలివిడిగా ఉంది, కలిసింది, మాట్లాడింది. సడన్గా స్ట్రోక్ రావడంతో ప్రాణం కోల్పోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనతో పాటు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడేది. ఏమి అంటే ముందుగా ఏం జ్వరం అట్లాంటివి ఏం లేదండి. సీజన్ ఏం అంటే ఏది హాస్పిటల్ వచ్చిండడం కానీ అట్లాంటివి ఏం లేదు. మార్నింగ్ లేచింది అంటే సెల్ చూసుకుంటుంది బెడ్లోనే కూర్చొని. పిలిస్తే బయటకు వచ్చింది. వాళ్ళ తమ్ముడితో బ్రష్ చేసుకుంది. బ్రష్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె కూడా బయటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ స్నానం చేయమంది. స్నానం చేసి వేడి నీళ్ళు పెట్టింది. వేడి నీళ్ళు తీసుకొచ్చి పెట్టి పండుగ కదా ఆ రోజు తల స్నానం చేయించింది. అంటే రుద్దేసి బయటకి వచ్చింది. దాని తర్వాత స్నానం చేసిన తర్వాత నేను బయటకి ఇట్లా వస్తున్నా, ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బెడ్ పైన కూర్చొని డ్రెస్ చేసుకుంటుంది. డ్రెస్ చేసుకుని పైకి లేచి బీరువా డోర్ తుడడానికి ఇట్లా వెళ్తే అక్కడ సడన్గా ఒకసారి పడిపోయింది. అంటే ఇట్లా గ్యాప్ ఉంది, గ్యాప్లో పడిపోయింది. పడిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చి పడిపోయిందని నాకు ఇక్కడ చెప్తే నేను బయటకు లోపలికి వెళ్ళినా. అప్పటి వరకు మా బ్రదర్, ఇంకో బ్రదరు, మిస్సెస్ వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే కింద పడింటే లేపారు. అప్పటికి నాకేం కలిపిని అని అంది. ఏమొచ్చి తింపినట్టు అయింది కొంచెం అని చెప్పేసరికి నువ్వు అన్నం రాత్రి తినలేదని వాళ్ళ మదర్ అన్నది. నువ్వు ఎందుకు తింటలేవు అంటే వాళ్ళ మమ్మీనే కొంచెం నేను తినలేదా అని కొంచెం గదరాయించిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇట్లా సరే ఇట్లా అయింది. ఇట్లా ఏమనుకున్నాం కదంటే ఇట్లాంటిది ఏమన్నా వచ్చింది కావచ్చు అట్లా అన్నది. జస్ట్ చిన్నగా కొంచెం నురుగు వచ్చింది, అంటే చిన్నగా వాటర్ ట్యాప్ వచ్చింది. ఈ సైడ్ ఇట్లా తేలేసింది, మొత్తం శరీరం చల్లబడింది కొంచెం. ఎప్పటికీ నేను వచ్చి 108కి ఫోన్ చేసింది. అంతలోపు నేను మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి 108 వచ్చింది. ఫోన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి తీసుకొచ్చేసరికి అప్పటికి చేతులు అట్టి చేసేస్తుంది, మెడలు కూడా వాలేస్తుంది. ఇట్లా లోపల తీసుకొని అంబులెన్స్ 108లో హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇక్కడ పోయిన తర్వాత డాక్టర్ వచ్చి చూసి పల్స్ చూసి సిపిఆర్ అది చేసి ఇంటికి అది మన సిబి చూస్తారు కదా, అది చూసిన తర్వాత ఇక నో రెస్పాన్స్ అని చెప్పింది. కొంచెం సేపటి తర్వాత మా బ్రదర్కి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. మా బ్రదర్కి పిలిచి చెప్పారు. ఏంటన్నా అసలు ఎప్పుడన్నా స్ట్రోక్ వచ్చిందా పాపకు? అంతకుముందు ఎప్పుడన్నా ఉండేనా? డాక్టర్ స్ట్రోకే అన్నాడా ఏమన్నా? డాక్టర్ అది కార్డియాక్ అరెస్ట్ని రాసిచ్చిండ్రు, స్లిప్ అయితే రాసిచ్చిండ్రు ఒకటి, అంతే. ఏదన్నా కరోనా ఇంజెక్షన్ కానీ? కరోనా ఇంజెక్షన్ అంటే ఏమి లేదు. ఆమెకు అప్పుడు ఏది లేకుండా వేయలేదు. అందరు కుటుంబ సభ్యులు అంతా కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి. మీతోటి మధురానుభూతులు ఏ విధంగా ఉండేది, ఏంది అసలు? ఎక్కువ నేను ఇంట్లోనే ఉంటాను, అంటే అందరితో అట్లనే ఉంటుంది. చాలా జాలి, అంటే కొంచెం హుషారుగా ఉంటుంది అందరితో. అంటే మా ఫ్యామిలీలో ఇక నంబర్ 1. ఎట్లా చదివేది అంటే పాప ఎట్లా చదివేది? ఆశీష్ స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. అన్నిట్లో గేమ్స్ కానీ, డ్రాయింగ్ కానీ, డ్యాన్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటుంది. నేను ఫ్రెండ్స్తో ఎట్లుండేది? ముఖ్యంగా ఆ పాపను ఏమని పిలిచేది? మీరు ముద్దుగా ఏదైనా పేరు పెట్టుకున్నారా? మేమైతే నివృత్తి అని ఆల్రెడీ నివృత్తి అనే నేమ్ కూడా మేమే పెట్టుకున్నాం. బాబాయ్యం ముద్దుగా మా మమ్మీ సోని అని పిలుస్తుంది. ఏంటన్నా అంటే అంటే నివృత్తి మీకు ఇడిచిపోయింది, ఈ లోకంలో లేదు. నివృత్తి జ్ఞాపకంగా ఏదన్నా ఒక మాట చెప్పగలుగుతారు? నివృత్తి జ్ఞాపకంగా అంటే నివృత్తి లాంటి అమ్మాయి మాకు రాదు.
రైట్, ఇది పరిస్థితి. నివృత్తి అందరితో కలివిడిగా ఉండేది, కలిసిపోయి ఉండేది. అసలు నిజంగా కూడా ఈ విధంగా జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అందరితో కలిసింది, బ్రష్ చేసుకుంది, మామూలుగానే కలిసింది, మాతో కూడా జాలీగా మాట్లాడేది. మేము నివృత్తి మాకు ఒక వరంలా భావించాం, కానీ నివృత్తికి ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. వెంటనే 198 సాయంతో హాస్పిటల్ తరలించాం. హాస్పిటల్ తరలించే లోపే యథార్థం జరిగిపోయింది. అప్పటికే కార్డియాక్ అరెస్ట్ అని మాకు వైద్యులు చెప్పిన పరిస్థితి. కుటుంబం ఇంకా షాక్లో నుంచి కోలుకోలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి. నివృత్తి లాంటి అమ్మాయి మా కుటుంబంలో ఇక లేరు, ఉండరు. మా అందరికీ అటాచ్మెంటు బాగా ఉండేది. మమ్మల్ని ఏ ఇబ్బందులు కష్టాలున్నా నివృత్తిని చూసి మర్చిపోయే వాళ్ళమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నివృత్తి మరణానికి గ్రామస్తులు, ఇటు వార్డు సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనతో పాటు రెగ్యులర్గా వారి కుటుంబంతో అటాచ్మెంట్ ఉన్న వార్డు సభ్యులు ఉన్నారు, ఇదే ప్రాంతానికి చెందిన ఉన్నారు. మాట్లాడిద్దాం. అన్న, ఏంటన్న ఎట్లుండేది పాప, ఏంది పరిస్థితి? ఇది చెన్నూరు మున్సిపాలిటీ 6th వార్డులోని పద్మనాభ కాలనీ. అమ్మాయి చాలా యాక్టివ్ పర్సన్. ఏ చదువులో కానీ బయట ఆటపాటలలో కానీ ఆమెకు ఇదివరకు అనారోగ్యం అనేది తెలియదు. ఆమెకు సడన్గా ఇట్లా అవడంతో మేమైతే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని గవర్నమెంట్ కూడా, వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎట్లాంటిదంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్నది. కానీ ఆయన ఒక ప్రైవేట్ డ్రైవరు వర్క్ చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ఆర్థికంగా వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదన్నా కొంచెం ఆర్థిక సాయం చేయాలని ఈ విషయాన్ని మీ ద్వారా గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయికి కూడా మా తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఇది పరిస్థితి. నిరుపేద కుటుంబం అని చెప్తున్నాం. ఎట్లా చూడొచ్చు? నివృత్తి పాప చెన్నూరు పద్మశాలి కుటుంబానికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి అమ్మాయి నిన్న చనిపోయిన వార్త విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్నటువంటి అసి స్కూల్ ఉపాధ్యాయ బృందం కానీ తోటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ వచ్చి శోక సముద్రంలో ఉన్న సందర్భం. ఎందుకంటే సడన్గా అంతకుముందు గతంలో ఎప్పుడు కూడా పాపకు ఇలాంటి సమస్యలు కానీ, నీరసంగా ఉండడం కానీ, ఇట్లా పడిపోవడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండే ఉన్నట్టుండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఎంబడే కుప్పగొలిపోవడం. అప్పటికప్పుడు మరి 108 వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్ళి ప్రభుత్వ చెన్నూరు ఆసుపత్రి తీసుకెళ్ళేసరికి మరి వాళ్ళ డాక్టర్లు అప్పటికే గుండెపోటుతో మరణించారని చెప్పారు. 12 సంవత్సరాలు 11 సంవత్సరాల అమ్మాయికి గుండెపోటు రావడం అంటే మరి చాలా దారుణం, ఘోరమైన పరిస్థితి వాళ్ళ. ఎందుకంటే కుటుంబం కూడా వాళ్ళు పాప మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ పాపే వాళ్ళ జీవితం అనుకున్న సందర్భం వాళ్ళ తల్లిదండ్రులది. వాళ్ళ పాప లేదని చెప్పేసి అని చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ నుంచి తేరుకోలేని పరిస్థితి ఉన్నారు. ఇంకా వాళ్ళ అమ్మకైతే ఇంకా పాప చనిపోయింది అనే విషయం కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారంటే అంతా వాళ్ళ పాపతో వాళ్ళకి అటాచ్మెంట్ వాళ్ళ కుటుంబంతో ఉన్నది. వాళ్ళు మరి ఏదైతే ఈ 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పాపకు గుండెపోటు రావడం అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి లోపల గతంలో మనకు తెలిస్తే 60, 70, 80 సంవత్సరాల వృద్ధులకు వచ్చే పరిస్థితి. అది కూడా కొన్ని కేటగిరీ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయని వాళ్ళకు, ఇంట్లో నీడకు ఉండే వాళ్ళకు ఇటువంటి తరచూ వస్తుండే. కానీ ఈ చదువుకునే పిల్లలకు ఆట పాటలలో అన్నిట్లలో హుషారున్నది పాప. నేను టీచర్లు వీళ్ళందరూ వాళ్ళ ఉపాధ్యాయులు కూడా పాప చాలా మెరిట్ పిల్ల, మంచి హుషారు, ర్యాంకులు కానీ ఆటలు కానీ చదువులు కానీ మంచి ప్రతిభ ఉన్నటువంటి ఈ నివృత్తి పాప మరణించడం అలా స్కూలుకు ప్లస్ అట్లా మా చెన్నూరు పట్టణానికి కూడా మా కాలనీకి ఏదైతే పద్మనాభ కాలనీకి కూడా తీవ్రమైన లోటు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సుఖపతి అమ్మాయితోని సాహిత్య వాళ్ళు దోస్తాను కానీ పిల్లలు కానీ చుట్టుపక్కల పిల్లలు కూడా ఇవాళ ఆ పాప లేదనే విషయాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉన్నదంటే మరి ఇలాంటి ఏదైతే వాళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం నేపథ్యం వాళ్ళది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ప్రాధాయపడుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కుటుంబానికి పాపనైతే ఎవరు తెచ్చేయలేము, కానీ పాప లేని లోటు ఎవరు తెచ్చలేము. కానీ పాప ఏదైతే కుటుంబం ఉన్నదో వాళ్ళ పేద పరిస్థితి చూసి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి మరి ప్రభుత్వాన్ని మరి ఆదుకోవాలని చెప్పేసి అని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇటు తనతో చదివే పిల్లలు కావచ్చు, ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు, అందరూ కూడా నిన్న వచ్చి శోకసంద్రంలో మునిగిపోయారని చెబుతున్నారు. నివృత్తి చాలా అందరితో కలివిడిగా ఉండేది. ఎక్కువగా ఆటపాటలతో
డ్యాన్సుల్లో ఎక్కువ మందిని ఆకట్టుకునే గుణమున్న పాప ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరం అని చెబుతున్న పరిస్థితి. ఇటు వాడలను అయితే పద్మనగర్ కాలనీలను అయితే చాలా ఇంకా మేము తేరుకోలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నివృత్తిని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, డాక్టర్ ఏం చెప్తున్నాడు, మనతో పాటు డాక్టర్ సత్యనారాయణ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. అవునండి, నిన్న కూడా మేము డ్యూటీలో ఉన్నాము. డ్యూటీలో ఉన్నప్పుడు పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత 108లో తీసుకొచ్చారు. అలాంటి 108 వాళ్ళ పీపుల్ కూడా మేము అడిగాము. అయితే ఏదైతే వాళ్ళు కూడా అక్కడ చూసినప్పుడు కూడా వాళ్ళకు కొద్దిగా శ్వాస కూడా లేదని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా తీసుకొచ్చిన తర్వాత మేము కూడా ఏం చేసామంటే పోయి సిపిఆర్ చేసాము. సిపిఆర్ చేస్తే కూడా రివైవ్ కాలేదు. ఆల్రెడీ ఏంటంటే ఇక మేము ఈసీజీ అవన్నీ తీసాము. మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఉంటుందో ఆ ప్రోటోకాల్ ప్రకారం మేము అవన్నీ తీసుకుంటే బేబీ సర్వైవ్ కాలేదు, చైల్డ్. సో ఆ పేషెంట్ కూడా ఇంతకుముందు చాలాసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అప్పుడప్పుడు తీసుకునేది. మామూలుగా ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాపు కానీ ఇట్లా అంటే మామూలు చిన్న రుగ్మతలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేది. ఎప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళు. ఆమెకు అంటే ఎలాంటి అయితే హార్ట్ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఏం లేకుండే అంతకుముందు. కానీ నేను చెప్పేది ఏంటంటే సడన్గా పాపం ఆమె ఇంట్లో నిన్న స్కూల్ లేకపోవడం వల్ల కొద్దిగా లేట్గా లేసేసి స్నానం చేసేసి మేము హిస్టరీ తీసుకుంటే ఏమైందంటే సడన్గా కోలాప్స్ అయింది సార్, ఇట్లా బట్టలు వేసుకోగానే సడన్ కోలాప్స్ అయిందని చెప్పారు. సో మేము ఇక్కడికి తీసుకొచ్చేవారికి పాప చనిపోయి ఉన్నది. సో ఇవేంటంటే ఈ మధ్యకాలం లోపల ఏంటంటే చాలా మంది యాక్చువల్లీ కార్డియాక్ అరెస్ట్ అనేది కొద్ది ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఏంది సార్, ఏం కారణం? అది ఈ మధ్యకాలం లోపల కదండి ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పెద్దవాళ్ళు ఏంటంటే హై రిస్క్ పీపుల్, ఎక్కువగా ప్రోన్ పీపుల్, కాకపోతే కొద్దిగా పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా పిల్లల లోపల కూడా వస్తుంది. అయితే ఈ మధ్య కాలం లోపల ఏంటంటే కల్చరల్ ఫ్యాక్టర్స్, తర్వాత వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా పిల్లల లోపల కూడా యాడ్ అవుతున్నాయి. తర్వాత ఈ మధ్యకాలం లోపల మొబైల్స్, తర్వాత వీటి వల్ల స్ట్రెస్ కావడము, తర్వాత ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ కూడా ఎక్కువగా మనకు వాళ్ళు ఏమైనా కొట్లాడితే వాళ్ళ ప్రభావం వీళ్ళని చూడడము. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనము అన్నీ బాడీకి సంబంధించిన అన్నీ కూడా స్క్రీనింగ్ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండా కూడా కొన్ని ఇరిటేటెడ్గా చాలా ఉంటాయి, ఇన్సిడియస్గా ఫ్యాక్టర్స్ కొన్ని లోపల ఉంటాయి, మనకు తెలియవు అవి రుగ్మతలో. ఇప్పుడు మనం సాధారణంగా రొటీన్ పని చేసుకుంటూ ఉంటాం, కానీ మన లోపల ఏంటంటే బీపీ అప్పుడప్పుడు పెరుగుతుంది, సడన్గా తింపినట్టు అవుతుంది. తింపినప్పుడు మాత్రమే మనం పోయి బీపీ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ పెట్టింది. ఇప్పుడు 35 అబోవ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో 35 అబోవ్ వాళ్ళకి ఎవ్రీ గురువారం, ఎవ్రీ థర్స్డే గవర్నమెంట్ ఎన్సీడీ క్లినిక్ అని పెట్టింది. దాని లోపల షుగర్ టెస్ట్, తర్వాత బీపీ ఇవి చెక్ చేస్తారు. తర్వాత ఇప్పుడు టీఆర్బీ డిస్ట్రిక్ట్ లోపల టీఆర్బీ ఏర్పాటు చేసింది. టీఆర్బీ లోపల మనకు ఏదైతే టెస్టులు ఉన్నాయో అన్ని టెస్టులు కూడా అక్కడ గవర్నమెంట్ చేస్తుంది. థైరాయిడ్ కానీ అన్ని లిపిడ్ ప్రొఫైల్ అవన్నీ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటిని తప్పకుండా వినియోగించుకోవాలా. అలా ఈ వినియోగిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఏదైతే ఉందో మన బాడీ స్క్రీనింగ్ అనేది, హెల్త్ స్క్రీనింగ్ అనేది తప్పకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి రాకుండా మనం ముందు జాగ్రత్తలు పడవచ్చు. అట్లా దీనిపై ఏమైనా అవగాహన కల్పించే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారు? యాజ్ ఏ డాక్టర్గా పిహెచ్ సైడ్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ సైడ్ వాళ్ళు అవగాహన కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు వీటిని. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తప్పకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. నివృత్తికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా అప్పుడప్పుడు సమస్యలు ఏదైనా చిన్న ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇలాంటివి ఉంటే హాస్పిటల్ రెగ్యులర్గా వచ్చేది. చాలా యాక్టివ్ ఉన్న అమ్మాయి అని చెబుతున్న పరిస్థితి. పక్కాగా కార్డియాక్ అరెస్ట్ అయింది. మేము రాగానే మా ప్రయత్నం మేము చేశాం, దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ సర్వైవ్ కాకపోవడం వల్లనే ప్రధానంగా మేమేం చేయలేకపోయాం. కానీ ఇలాంటి ప్రధానమైన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్యలున్నా వైద్యులకు వచ్చి సంబంధిత అంశం గురించి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 35 years దాటిన వాళ్ళకు ప్రభుత్వం కొత్త స్కీములు తీసుకొచ్చింది. ఆరోగ్య సంబంధించిన
అంశాలలో ఎప్పటికప్పుడు టెస్టులకు సంబంధించిన అంశాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలా రావడానికి ప్రధాన కారణాలు ఒకటి సెల్ ఫోన్ అంటున్నారు, మరొకటి స్ట్రెస్ అంటున్నారు, ఇంకోటి కుటుంబపరమైన ఏదైనా అంశమైన పైన స్ట్రెస్ ఉంటే ఈ విధమైన స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి, అందరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలని డాక్టర్ సత్యనారాయణ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.